హలో, వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో నేను ఫామ్లో ఒక కొత్త ప్రయత్నం చేయబోతున్నానండి. దాని గురించి ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడంతా ఏటీఎం మోడల్ అంటున్నారు కదా, దాని గురించి అండి. అసలు ఏంటి ఏటీఎం మోడల్ అనేసి నేను ఒక 6 మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను, ఈ మోడల్ ఫార్మింగ్ మొదలు పెట్టాలనేసి. దీనికోసం అనేసి ఒక పావు ఎకరం పొలంలో నేను ఈ మోడల్ కోసం ట్రై చేస్తున్నానండి. దానికోసం నేను ఈ మధ్య కొత్తగా పవర్ వీడర్ కొన్నాను కదా, దాంతో ఫస్ట్ మొత్తం దున్నించేసి బోదులు పోయించేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఈ బిట్లో, నేను ఇప్పుడు ఏటీఎం మోడల్ చేయబోయే బిట్లో సపోటా మొక్కలు వేస్తున్నానండి. ఆ సపోటా మొక్కల లైన్లోనే, ఆ బిట్లోనే నేను ఇప్పుడు ఈ ఏటీఎం మోడల్ని చేయబోతున్నాను. ఈ లైన్స్ వేయడం అంతా పూర్తయిన తర్వాత నేను ఒక్కొక్క లైన్లో, అంటే ఒక్కొక్క బోధి మీద ఒక్కొక్క రకం విత్తనాలు పెట్టించానండి. ఫస్ట్ బిట్ మీద, లైన్ మీద బెండ విత్తనాలు పెట్టించాను. తర్వాత సెకండ్ లైన్లో వచ్చేసి చిక్కుడు పెట్టాము. థర్డ్ లైన్లో బీన్స్ పెట్టించాను. ఇప్పుడు ఫోర్త్ లైన్లో అట్లా ఒక 6-7 లైన్స్ వచ్చినాయండి. దాంట్లో టమోటా నారు పెట్టిస్తున్నానండి ఇప్పుడు. దాని తర్వాత దాంట్లో వంకాయ నారు, అలాగే తర్వాత పచ్చిమిర్చి నారు, అంతవరకు అయితే వేయిస్తూ ఉన్నాను. బెండ విత్తనాలు అవి నేను వచ్చేలోగా వాళ్ళు పెట్టేశారండి, అందుకని అవి నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ నారు మాత్రం వేసేది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఇదండి, ఇవి పచ్చిమిర్చి మొక్కలు. ఈ నారు నేను ఇక్కడ లోకల్గానే కొన్నానండి, నర్సరీలో. ఇవి సంపంగి మొక్కలండి, గడ్డ సంపంగి అంటారు కదా. ఇవి చాలా రోజుల నుంచి వేయాలనుకుంటూ ఉన్నాను. ఒక 10 మొక్కలు కొన్నాను. ఒక బిట్ లాగా, ఒక చిన్న మడిలాగా వేయిద్దామని అనుకుంటున్నాను. అవి వేయిస్తున్నాను. ఇంక ఇలాగే ఆ ట్యూబ్స్ ఉన్నాయి కదండి, కింద బల్బ్స్ లాగా ఉన్నాయి కదా, అవి మొక్క పెద్దదైపోతుంది. అప్పుడు మనం కట్ చేసి విడివిడిగా ఇంకా పెంచుకోవచ్చు. ఈ ఏటీఎం మోడల్లో నేను ఫస్ట్ వేసిన పాలకూర మొక్కలండి. ఇవి బాగా వస్తున్నాయి. ఇవి ఇప్పటికే ఒక 4-5 కటింగ్స్ అయిపోయినాయి. నాలుగు రోజులకు ఒకసారి పాలకూర మాత్రం బాగా వస్తుంది. ఏమి ఈ లైన్ పూర్తి చేయవే ఫస్ట్, దాని ఎదాలమై అక్కడ వేయాలి కదా ఇంకోటి చెట్టు. ఈ లైన్లో ఇంకా మధ్య మధ్యలో బంతి మొక్కలు వేయిస్తున్నాను. ఇదండి, మిరప బంతి అంటారు కదా, అవి తీసుకున్నాను. ఒక 50-60 మొక్కలు అలా వచ్చినాయి. ఒక్కొక్క కట్టకి 20 మొక్కలు ఉన్నాయండి. 3 కట్టలు అట్లా తీసుకున్నాను. వాటిల్ని వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే మధ్య మధ్యలో ఒక 10 ఫీట్కి ఒకటి, 10 ఫీట్కి ఒకటి బంతి మొక్కలు పెట్టిస్తున్నాను. అంటే క్రాప్ లాగా అన్నమాట, క్రాప్ అది. ఇదండి, పాలకూర చాలా వచ్చింది. ఇది కానీ కట్టలు కడితే కనీసం ఒక 10 కట్టల దాకా వస్తుంది. సన్సెట్ కూడా వస్తుందండి. పాలకూర మాత్రం చాలా ఫ్రెష్గా, చాలా గ్రీన్ కలర్లో చాలా బాగా వచ్చింది పాలకూర మాత్రం. నేను ఈ సీడ్స్ని ఆన్లైన్లో కొన్నాను, అమెజాన్లో కొన్నాను.
ఇంకా ఇవి కిళ్ళి తమలపాకులండి, చాలా బాగా వస్తున్నాయి. ఇది మరి సీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆకులు మాత్రం చాలా లైట్ గ్రీన్లో కొత్తగా ఆకులు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను. అసలు కృష్ణుడిది మండపం ఉంది, అది కూడా కనిపించినంత కవర్ చేసేస్తుంది ఈ తమలపాకుల చెట్టు. ఇంకా రీసెంట్గా జనవరి 1 రోజు న్యూ ఇయర్ కొన్ని కొత్త మొక్కలు పెట్టించానండి. అవి కూడా కీపర్స్ బాగా కొత్త ఇగుర్లు వచ్చినాయి. ఫ్లవరింగ్ కూడా మొదలైందండి. ఇదండి అదే ఆ కీపరు. ఇంకా నెక్స్ట్ ఫ్యాషన్ ఫ్రూట్స్ వేయించానండి. దానికి ఆ రోజు పందిరి వేయమని చెప్పేసి వెళ్ళాను. ఇదండి ఇట్లా చిన్న పందిరి కట్టారు దానికి. అదండి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. ఇప్పుడిప్పుడే తీగ మొదలు పెడుతుంది, తీగ పెట్టడం. ఇది వచ్చేసి ఫిష్ పాండ్. తవుడులో ఎగ్ ఎల్లోస్ ఉంటాయి కదండి, అవి కలిపి వేసేస్తున్నాము. ఇంకా ఈ ఏటీఎం మోడల్లో నేను ప్రీవియస్గా పెట్టినవండి ఇవి చిక్కుడు చెట్లు, గోరు చిక్కుళ్ళు అండి ఇవి. తర్వాత ఒక లైన్ బంతి మొక్కలు అట్లా పెట్టించాను. అక్కడక్కడ అరటి చెట్లు వేయించానండి. ఈ వీడియోలో మీకు లాంగ్లో కనిపించేవి అరటి చెట్లు అవి. ఇంకా పుదీనా ఒక మడి పెట్టించాను, అలాగే పాలకూర, ఇంకా ములకాకు, చిరాకు, ఇట్లా అన్నీ చిన్న చిన్న మొక్కల స్టేజ్లో ఉన్నాయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద మొక్కలు అయి ఉంటాయి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఏటీఎం మోడల్లో నేను ఏమేమి వేశాను అనేది. ఏటీఎం అంటే ఏం లేదండి, ఎనీ టైం మనకి ఏదో ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. మనం సేల్ చేసుకున్నప్పుడు మనీ వస్తూనే ఉంటాయి. అంటే ఏటీఎంలో ఎప్పుడూ మనీ ఉంటాయి కదా, అలాగే ఈ ఏటీఎం మోడల్ని కనిపెట్టారు. విజయరామ్ గారు కొన్ని వీడియోస్లో చూశాను. తర్వాత చాలా వీడియోస్లో ఈ మధ్య ఏటీఎం మోడల్ గురించి బాగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఉందిలేండి, నేను ఫాలో అయ్యేటప్పటికి అది ప్లాన్ చేయించేటప్పటికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఈ ఏటీఎం మోడల్ గురించి, ఇంకా ఏమేమి మొక్కలు పెంచుతున్నా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.